చిట్టి తల్లి, నీకేం కానీ అనే నీ ప్రాణాలకు నా ప్రాణాలు అందిస్తానే. ఇక మీదట నా ఆశలు నా కళలు అన్ని నీకోసమే. దేవుడా, నాకొక దారి చూపించు, నా బిడ్డని కాపాడు. అమ్మా వదినే ఏడున్నా? ఏం లేదు నాని, దారిలో వెళ్తూ కాసేపు ఆగినా అంతే. అన్నోళ్ళింటికే కదా పోయేది, దా నేను దించుతా. ఎందుకులే నాన్న, మెల్లగా నడుచుకుంటూ వెళ్తాను. వదినా, అసలు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు? రా బండెక్కు, నేను దించుతా. అది ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వదినే? వచ్చి కూర్చో, నేను దింపేస్తా. నీ నమస్తేలన్నీ పక్కన పెట్టి గాని మీ అక్క మాటలు విని నువ్వు బాగా చెడిపోతున్నావురా. అక్కకు జరిగిన అవమానంతో పోలిస్తే ఇది ఎంత బావా? దానికి ఎంత అవమానం జరిగిందో నీకు తెలుసా? అది తలుచుకొని ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? మా అక్క బాధపడుతుంటే వాళ్ళ మాత్రం సంతోషంగా ఉండన్నా, అందుకే ఇలా చేస్తున్నా. మీ అక్క గురించి నాకు పూర్తిగా తెలియకుండానే పెళ్లి చేసుకున్నాను రా. మీ అక్కకి ఇష్టం లేకున్నా వాడి మీద కోపంతో నన్ను పెళ్లి చేసుకొని నన్ను ఒక హంతకుణ్ణి చేయాలని చూసింది. కానీ నేను అవేవి పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నా. నీకు మంచి లైఫ్ ఉంది, మంచిగా ఉన్నావు. ఇలాంటి టైంలో ఈ చంపడాలు గొడవలు అవసరమా? చదువుకుంటే బాగుపడతావు. ఏదో పెద్ద మనసుతో ఒకసారి చెప్తున్నా, నువ్వే ఆలోచించుకో. అక్క గట్లా చూస్తున్నావు, వదిన లోపల తీసుకోపో. సరే గాని ఈమె ఎక్కడ కలిసింది? దారిలో గుడికాడ కనిపించింది, తీసుకొచ్చిన. ఇంట్లోకి తీసుకోపో. ముఖం చూడు ఎట్లా అలసిపోయిందో. సరే. సరే పడుకోయేగా. సరే వదిన. చెప్పమ్మా. అన్నయ్య, ఆ దరిద్రండి మా ఇంటికి వచ్చింది. ఆహా, ఆడికే వచ్చిందా? అవునన్నయ్య, అసలు అక్కడ ఏం జరిగింది? చెప్తానమ్మా. అన్నయ్య, నా సంగతి నేను చూసుకుంటా, నాకు వదిలే. గీతా, కొన్ని మాటలు ఇస్తున్నావే. ఏమండి, ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణమే, 2 రోజులు ఆ ట్రైన్లో వస్తే పానం అంతా పులుచుకున్నట్టు అయింది. ఏం బాగాలేదు, కొద్దిసేపు పడుకుంటా. అవు కానీ చెప్పడం మర్చిపోయినా,
మీ ముద్దుల చెల్లెలు గారు. ఏంది మా చెల్లి వచ్చిందా? చెప్పవేంది మరి ఇప్పటిదాకా ఇంకా? సాల్తి మీ చెల్లి వచ్చిందని బాగానే సంబరపడుతున్నా కానీ మా అన్న దగ్గర ఏం నొల్లు పెట్టుకుని వచ్చిందో మీ చెల్లెని పోయి అడుగు. పోనీలే, నా చెల్లి నా ఇంటికి క్షేమంగా వచ్చింది, అది చాలు నాకు. ఏమయ్యో ఒకతే వచ్చిందంటే ఆడ మా అన్న దగ్గర ఏం నొల్లు పెట్టుకొని వచ్చిందో ఒకసారి మా అన్నకు ఫోన్ చేయి. అసలు నా చెల్లి విషయంలో మీ అన్నయ్య రోజు ఏదో ఒక కూడా పడతానే ఉంటాడే. ఎందుకో తెలుసా, నా చెల్లెలు ఎప్పుడైతే ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది అని తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజన్నా మనిషిలా చూసిండు అసలు. నీ అన్న సంగతి నాకు బాగా తెలిసే. ఒక కడుపుతో ఉన్న ఆడదాన్ని కష్టపెడితే ఆ దేవుడు కూడా క్షమించడే. నా చెల్లి నా ఇంట్లోనే ఉంటుంది. అన్నయ్య బాగున్నావా? నేను బాగానే ఉన్నాను తల్లి. నీ ముఖమేందిరా అలా కందిపోయింది? చెప్పు తల్లి, ఏమైందిరా? బాబామని అన్నాడా? కొట్టిండారా? ఆయన నన్ను ఎందుకు కొడతాడు అన్నయ్య? నన్ను బాగానే చూసుకుంటుండు. నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది కదా. మన అమ్మ గుర్తొచ్చింది అన్నయ్య. మీ ఆయన గురించి నాకు చెప్తున్నావా తల్లి? నీ భర్త ఒకే ఒక కారణంతో బతికిపోతున్నాడు, లేకపోతే నా చేతిలో ఎప్పుడో చచ్చేవాడు. అంత మాటలు కన్నయ్య, ఆయన తప్పేం లేదు. ఆయనకు కొడుకుని కలిగలేని దురదృష్టవంతురాలు అన్నయ్య నేను. తప్పంత నాదే. అలా అనకు తల్లి. నీ తలరాతలో లేనిది నువ్వేం చేయగలుగుతావురా? అసలు ఎంతో పుణ్యం చేసుకుంటారా ఆడబిడ్డ పుట్టేది. ఇది అందరికి అర్థం కాదురా. అసలు ఆడబిడ్డ పుట్టడం అంటే దేవుడిచ్చిన వరంరా. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. వద్దమ్మ తల్లి, నేనున్నాను కదరా నీకు. నేనున్నాను తల్లి, నువ్వు అలాంటి మాటలు మాట్లాడదురా. ఎందుకురా అక్కడుండి అన్ని బాధలు పడేదానికంటే ఇక్కడుండి సంతోషంగా ఉండొచ్చు కదా చెల్లి. లేదన్నయ్య, నీ మాట విని నేను ఇక్కడికి వస్తే అక్కడ ఆయన ఒంటరుడైతాడు. ఆయనకేం తెలియదు. నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఇప్పుడు ఇవన్నీ వదిలేరా. నువ్వు పురుడు పోసుకున్న వరకు ఇక్కడే ఉంటావు, మనలోనే పురుడు పోసుకుంటున్నావు. నేను నీకున్నాను తల్లి, మాటిస్తున్నాను రా. అన్నయ్య ఆకలిస్తుంది అన్నయ్య, కొంచెం అన్నం పెట్టవా? ఎంత మాట అన్నావు తల్లి. ఆగరా, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా, నేను నిలబెడతాను తిందిరా. ఏంది గీత, ఏమో చెప్తా అని పిలిచినావు, ఏం చెప్పవేంది? అది ఆ ముద్రా స్టవ్ ఉంది కదా, మా ఇంటికి వచ్చి కాసుకొని వస్తున్నాడు మంచిగా. ఆ ముద్రా స్టవ్ ఇంట్లో కడిపేసుకొని అటు ఇటు తిరుగుతుంటే దానికి సేవలు చేయక చచ్చిపోతుంది అనుకో. ఎట్లా అంటే దాన్ని ఎప్పుడెప్పుడు చంపేద్దామా, ఎప్పుడు ఇంట్లోకి నిలబడదామా అని చూస్తున్నా. ఏం చేద్దాం? అది ఏం చేయాలో అర్థం కాకనే కదా నిన్ను పిలిచింది.
దాన్ని చంపేద్దామా? అమ్మో, చంపేయడం అంటే మా ఆయన ఇంట్లోనే ఉంటాడు, అది కాని పని. మరేం చేద్దాం? ఓ పని చేద్దాం, ఎవ్వరికి తెలియకుండా దాన్ని చంపి ఏనన్నా పాతి పెడదాం. ఏమంటావు? పోలీస్ కేసు అది ఇది అయితే మరేం చేద్దాం? నువ్వే చెప్పు. దాన్ని ఇంట్లోకే నిలగొడతా నేను. అది ఇంట్లోకే నిలిపోయిందంటే అది ఎన్నన్నా వస్తుంది. మా అన్న కూడా ఇంట్లోకే నిలగొట్టిందంట. సరే గీత, మంచి ఆలోచన చేసినావు, గట్లనే చేయి. సరే, మొత్తానికి నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టున్నది. ఓ దిక్కు నా తమ్ముడేమో దీని అన్నకి ఎక్కిస్తాడు, దీనికేమో నేను ఎక్కిస్తాను. మొత్తానికి దీని ఫ్యామిలీ అంతమయ్యే రోజు దగ్గర పడ్డది. గీతా, గీతా, సరే మరి వెళ్తున్నాను. ఏమయ్యా, ఎన్ని రోజులని మీ చెల్లె మన ఇంట్లోనే ఉంటది? మా అన్న వాళ్ళ ఇంటికి పంపవా ఇక? ఎందుకే? నా చెల్లికి ఏం బరువైతుందా? నా చెల్లి పురుడు పోసిన వరకు ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పంపించా? అంటే ఇప్పుడు మీ చెల్లె పురుడే అయిన వరకు ఇక్కడ ఉండాలన్నమాట. ఆమె ఖర్చు మొత్తం మనమే భరించాలి. మనం కాదు, నేనే భరిస్తా. దానికి తల్లి అయినా తండ్రి అయినా నేనే. అది కాదే నేను చెప్పేది. గీత, ఇంకేం చెప్పొద్దు. నేను 4 రోజులు పనిగా బయటకు వెళ్తున్నా. నేను వచ్చేంత వరకు నా చెల్లిని తల్లి లెక్క చూసుకుంటామని నమ్మకంతో వెళ్తున్నా, ఓకేనా? వదినా, వదినా, వదినా. అన్నం పెట్టు తింటా. బయట బాకీ నూకాలే, నూకిన తర్వాత ఇల్లు తుడిచినాక బట్టలు విండినాకనే తింటే అక్కడ తింటే లేదు. నేనా? నువ్వు అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ చెప్పన్నాడు. ఏందా రూపులో 7 తానే ఉంది. తొందర నువ్వు ఇల్లు గుడవాలి. కానీ తొందరగా. వదినా, అన్ని పనులు అయిపోయినాయి. ఈ బట్టలు ఎండేస్తే అయిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి వదినా. పొద్దు నుంచి ఏం తినలేదు. కొంచెం అన్నం పెట్టు వదినా. ఓహో, అన్నం కావాలా? తెస్తా, తెచ్చి ఇస్తా.
వదిన అన్నం పాసిపోయింది వదిన. పాసిపోయిందిలే గీసిపోయిందిలే తిను. వదిన కారం అయిపోయింది కొంచెం చెల్లియమ్మా. నీళ్ళు కావాలా? నీళ్ళు ఏం లేవు తిను. వదిన కారానికి కడుపులో మండుతుంది వదిన. మంటగా ఉందా? నువ్వు నా ఇంట్లో ఉంటే అంతే మంట నాకు కూడా ఉంది. వదిన నీ అబ్బా నిన్ను ఇట్లా కాదు. అంత పని చేయకూడదు. నేను ఇంతకని ఎంతగానో పంపించాలని చూసినా శనిదాన్ని లెక్క దాపమని వదిన అంత మాట అనకు వదిన. అన్న తెలిస్తే బాధపడతాడు అంతే. అన్న తెలిసినా వదిన వదిన ఇక్కడే ఉంటా. నువ్వు పెట్టింది తింటా వదిన. ఇక్కడే ఉంటారా నువ్వు అప్ప వదిన. వదిన, నా మాట విను వదిన. అమ్మా! అమ్మా మళ్ళీ నా ఇంటి ముఖాన్ని వస్తే సంతి దొంగ